దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జర్గెన్స్ C4IR నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే అసలు దావోస్లో పొంగులేటికి ఏం పని? దావోస్లో పొంగులేటికి ఏం పని? ఆయన ఆయన రెవెన్యూ శాఖ మంత్రి, ఎందుకు పోయింది అక్కడికి? దాని వెనకాల కథ ఏంది? ఏం భారీ డీల్ జరిగింది? 100కు 100% వందల వేల కోట్ల డీల్ జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. అది వస్తుంది త్వరలో, అవి కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే పొంగులేటి కొడుకు కూడా పోయింది అక్కడికి, రకరకాల వాళ్ళు కూడా పోయిన విషయం అందరికీ తెలుసు. సో దానిలో పెద్ద డీల్ జరిగింది. ఆ డీల్ వివరాలు కూడా త్వరలో అన్నీ బయటకు వస్తాయి. ఆగో, రేవంత్ రెడ్డి పోయిందని, పొంగులేటి పోయిందని తెలంగాణ గురించా, రేవంత్ రెడ్డి పోయిందని తెలంగాణ గురించా? పాపం అందులో బకరాయింది ఎవరే అంటే శ్రీధర్ బాబుకు తెలుగు పాపం. ఆయన ఒక మంచోడు, వాస్తవంగా ఆయన ఒక డీసెంట్ లీడర్. ఉన్న రాజకీయ నాయకుల్లో కొంత డీసెంట్ లీడర్ ఎవరయ్యా అంటే శ్రీధర్ బాబు పేరు చెప్పక తప్పదు. ఆయన ఎక్కడ కూడా ఈ రియల్ ఎస్టేట్ దందా చేయడు, లేకపోతే ఇలాంటి పనికి మన పైరవీలు చేయడు, ఏమీ చేయడు. ఆయనకు తెలిసిందల్లా ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి పరిపాలన చేయడం తప్ప ఏమీ తెలియదు ఆయన పాపం. అలాంటి అమాయకుడిని బకరా చేస్తున్నారు వీళ్ళిద్దరు. అందుకే ఆయనను చూడండి, రేవంత్ రెడ్డి ఎందుకు శ్రీధర్ పక్కన పెట్టుకున్నా అంటే శ్రీధర్ బాబు రియల్ ఎస్టేట్ దాంట్లో ఏలు పెట్టాడు, పైరవీలు చేయడు, వేరే రకరకాల దందాలు చేయడు, ఏ నెగిటివిటీ కార్యక్రమాలు చేయడు వాస్తవంగా. సో అందుకే రేవంత్ రెడ్డి శ్రీధర్ పక్కన పెట్టుకున్నాడు, బకరాన్ చేసిన పాపం ఆయనను. వీళ్ళంతా పోయి దందాలు చేసుకుంటా ఉంటే ఆయన పట్టించుకోడు, ఇలాంటి కూడా పట్టించుకోడు పెద్దగా ఆయనకి. అంటే వాళ్ళు చాలా పెద్ద ప్రొఫెషనల్ కదా. అంతా ఉంది కథ, ఇట్లా ఉంది ఇలా పరిస్థితి.